ప్రయత్నం రాజశేఖర రెడ్డి జగన్ చేశారు. 100కి 20% ప్రయత్నం కూడా తెలుగుదేశం చేయదు ఎప్పుడు కూడా సంక్షేమ విషయంలో. అంతే తేడా. దీనికి ఫాలో అప్ సార్ రేపు 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం కొత్తగా ఏమన్నా ట్రై చేస్తున్నారా నిర్వహించాలని వైసీపీ? ఏడాదికోసారి ఇదివరకు జగన్ ప్రభుత్వ పాలనా వైఫల్యం అని అడుగుడు చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు కూడా యాజిటేషన్స్. అయ్యో సాహిత్యసిద్ధమైనటువంటి ఉద్యమాలు, అందులో కొత్తగా ఇదేముండదు. కానీ వీళ్ళ పేరు కొంచెం కొత్తగా పెట్టినట్టు ప్రజలను వెన్నుపోటు అంతే అంతే. కానీ ఒకటిసారి కార్యకర్తల విషయంలో అంటే ఓకే, తెలుగుదేశం పార్టీ నిన్నంతా మొత్తం కార్యకర్తల గురించే మాట్లాడేది తీర్మానాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి వరుసగా ఈ కార్యకర్తల పల్లవే ఎక్కువ అందుకుంటున్నారు. కాకపోతే అది 2.0 మళ్ళీ జగన్ 2.0లో పెద్దపేట వేస్తాం కార్యకర్తలకి అని చెప్పడం ఎలా చూడాలి? సరిగ్గా చెప్పాలంటే రాజకీయ పాలన చేస్తాం తప్పించి రాజ్యాంగ పాలన చేయమని చెప్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ అది అమల్లో చేశారు, మేము అదే తరహాలో చేస్తామంటున్నారు. అంటే ఇప్పుడు ఈ రౌడీ రేపు పొద్దున ఆ రౌడీ వస్తారు అంతే. రౌడీల పాలన నడుస్తే తప్పించి రాజకీయ పాలనలు నడుస్తే తప్పించి ప్రజా పాలనలు నడవు. ప్రజలు ఎన్నుకునేటటువంటిది కార్యకర్తల ప్రభుత్వాలు కాదు, ప్రజలు ఎన్నుకునేటటువంటిది ప్రజాస్వామ్య పాలన. అంటే ప్రజల పాలన కావాలని కోరుకుంటారు, అంతేగాని కార్యకర్తల పాలన కావాలని కోరుకోరు. మనం దిగజారిపోతున్నాం రోజు రోజుకి, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాం, హత్య చేస్తున్నాం. ప్రజలందరూ కార్యకర్తల పాలన కావాలని ఓట్లేస్తారే ఏంటి? ప్రజలు కావాలని కోరుకునేటటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రజాపాలన కావాలని కోరుకుంటారు. ప్రజలు అడిగితే సమస్యల పరిష్కారం కావాలి, కానీ కార్యకర్తలను అడిగితే పరిష్కారం అయ్యేది ఏంది? ఆ కార్యకర్తకి ప్రతీకారం ఉంటుంది.